పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏ ముచ్చట చెప్తాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? రాములు రాములా నన్ను ఆగం చేసిందిరు. రాములు రాములా నన్ను వాయిబెట్టి తోమిందిరు. వద్దు వద్దన్న వాయిబెట్టి తోమింది, పక్కేసి పన్న చదగా కూడా చేసింది. రాములు రాములా నన్ను యమతోముడు తోమిందిరు. రాములు రాములా నన్ను యమదంతుడు దంచిందిరు. అగో మంచంలో వండి రాములో రాములా అని పాట పాడుతున్నాడు. ఏమైంది కావచ్చు మా ముసలోనికి? దంచింది తోమింది అని పాటలు పాడుతున్నాడు. కొంపదిసి ముసలి గిట్లా కొట్టిందానే ఓ తాత? అబ్బరబ్బాయ్, నేను పుట్టి పెరిగి 60 ఏళ్ళు అవుతుంది కానీ ఎన్నడూ నాకు గిసొచ్చి పరిస్థితి రాలేదురా. అయ్యో అవ్వయ్య, గిట్లయితే ఏం బతికి బట్ట కడతా? ఏంది పరిస్థితి? ఏ ముసలడా ఇంతకి ఏమైందో చెప్పమంటే నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు. గితు గితు నా మొక్కలు చూసి మాట్లాడు ఓ తాత. ఎవరే? అరే మీ బుచ్చపోలకు ఏలపాలలే అనే పోరి పటాడ బాచీలు వచ్చి ఓ బువా అని అడిగితే ఏ నిచ్చలు తీసుకొచ్చేస్తావా? పో 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 అటు పక్క మా పటాల వరకు రా పోరి. మేము దినంగా మిగిలింది ఆ నుంచే వేస్తాం కానీ యాక ఈడికి వచ్చి తాత తోక అని దీర్ఘాలు తీస్తుంది. యాక మీకెంత డిమాండ్ వచ్చి పడ్డదే? అరే యాలలే పాలలే అని మీకు. ముసలాన్ని బల్పు చూడుండ్రి, నన్ను అడుక తినేదాన్ని అంటున్నాడు. ఓ తిక్కల ముసలుడా, నేను నీ మనవరాలు మీనాచ్చినే. ఏం పుట్టిందా నీకు అట్లా కాలి కాలి మాట్లాడుతున్నావు చెప్పు? ఏంది మీ సరకన్న భద్రవ? అరే పెద్ద మంచుకున్నావు ఆయన. అరే 4 వద్దులు నా ఇంటికి రావే అంటే యాక ఎప్పుడు చూడు నా ఇల్లు పోతాంద్రు, నా చిలక పోతాంద్రు, నా చేను పోతాంద్రు అని ఇల్లు పట్టుకునే ఉండవాడికి. ఈ ఎండాకాలంలో ఏం పని నీకు ఇంటికాడ? 4 వద్దులు నా ఇంటికి వస్తే నీకు మంచిగా నీ కోడలు నాటుకోడిని కోసి మంచిగా కూర అని పెట్టి పోతే తిరిగిపోకపోదు కానీ ఎప్పుడు చూడు ఇల్లు పట్టుకునే ఉంటా అంటది. అవన్నీ అరే ఈ ముసలానికి చిన్న మెదడు గిట్లా జితికిందా ఏంది? నేనోటంటే ఆయనోటి మాట్లాడతాడు. నేను రాకెట్ ఎక్కి ఢిల్లీకి పోయి మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ తోటో ముచ్చట చెప్పి వచ్చిన. సారుగా సూరన్నకు చెప్పి ఎండను తక్కువ కొట్టమని చెప్పరు, అదే దండం పెడతా అని చెప్పాను కానీ మరి సార్ చెప్పినట్టే ఉన్నాడు. నిన్న కొట్టినట్టే ఇయ్యాల కూడా కొట్టుడు ఎండ. ఏంది కొట్టుడు ఏంది కథ? బో ఎడారి ఉన్నట్టు అనిపిస్తుంది. డౌటే లేదు ముసలానికి చిప్పు దొబ్బినట్టున్నది. అరే ఓ చిన్న ఎవరన్నుంటే ఆ ముసలాన్ ముఖం మీద నన్ను నీళ్లు కొట్టుండ్రి, సోయికాన్ వస్తాడు. ఎవరా నా ముఖం వెళ్ళి వచ్చింది? మీ నోడలో మనుకొత్తా. నువ్వెప్పుడు వచ్చినావు బుజ్జి? ఇంతకు నేను ఏడున్నా మరి అసలు? నేను ఎప్పుడో వచ్చినా గానీ నువ్వే సోయిలకి ఇప్పుడు వచ్చినావు. ఇంతకు ఏం పుట్టిందా నీకు అట్లా గాయగా చేస్తున్నావు చెప్పు? అరే ఇలా పొద్దుగాల శనగకి నన్ను నీళ్లు వారిద్దామని పోయిన పిల్ల ఓ ఈ ఎండ ఏమో తోమితే దెబ్బకే చక్కెర వచ్చి ఆ నడి శననే కూలబడ్డనట సోయి తప్పి. ఎవరో చూసి నన్ను సైకిల్ మీద వెనక మర్ర కూర్చుని పెట్టుకొని తీసుకొచ్చి ఇంటి కాడ ఈ మంచంలో వేసిపోయి రంచను. అప్పటి నుంచి నాకు ఏది ఆదుకుంటే ఎంత సోస తప్పినట్టు అనిపిస్తుంది అంచను. నువ్వు అట్లా సోయి తప్పి నన్ను ఆగం పట్టిస్తున్నావు అంటావు. అయినా గింత ఎండలా సేన్ కాడికి పోకుంటే ఏమైతుంది మరి నీకు? సేన్ కాడికి సిల్క కాడికి పోకుంటా నడితేనే మంచంలో మలుచుకొని పంటే నీ అయ్యా చుట్టమో నా అయ్యా చుట్టమో తోడి పెడతారు కావచ్చు నాకు. సేన్ కాడికి పోకుంటే వెళ్తా అదే నాకు. అరే ఏందా ఈ ఎండలు పోతుంది కానీ అదేదో ఎల్నినో ఎఫెక్ట్ చేయబట్టే ఈ ఎండలు ఇంతగానం కొడుతున్నాయటనే. వచ్చే నెల 7వ తారీఖు దాకా ఎండలు ఇట్లనే ఉంటాయని చెప్తున్నారు వాతావరణ శాఖలు. ఇక అట్లయితే నా సొంటి ముసలోళ్ళు ఈ వడగాడులకు ఈ ఎండ దెబ్బకు యాళ్ళ పొద్దుగాలనే పేడ కడతారు. మరి ఇక ఏం చేస్తారు ఏం బతికేటట్టున్నది. అరే పొద్దుగాల బువ్వ మాపటాల వరకు ఆ ఇంటి ఉడుకుకు మొత్తం కుళ్ళు అయిపోతుంది అంచను. కుండలో పోసిన నీళ్ళే మా పగటాల వరకు తానం పోసుకునేటట్టు మసులుతాయి. ఏమేండా ఇది? ఏం ఉడకపోతా ఏడిది? అబ్బో ఈ ఎండలు ఇట్లుంటాయి కాబట్టే ఎటు బయటికి వెళ్ళొదట. అత్యవసరం ఉంటే నెత్తికి రుమాలు చుట్టుకొని కళ్ళకు సల్వద్దాలు పెట్టుకొని పోవాలని డాక్టర్లు అటు వాతావరణ శాఖలు చెప్తున్నారు. ఇంతలే వానే నువ్వు చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకోకుండా పోతేనే ఎండ తోమింది. అరే నాకు సోస తప్పినట్టు అయిపోయింది అంచను. 10 గంటలకే ఎండకు మొత్తం పేయి తిరిగినట్టు అయిపోతుంది. బయటికి వెళ్ళే ఊసలు లేదు పరిస్థితి. సరే గాని
మరి ఇవాళ వార్త ఏదైనా తీసుకొస్తున్నావా లేదా ఇక ఓ నీ కళ్ళ కంప కొట్ట కదండి, నీ చేతులకు జట్టలు పుట్ట కదండి, నీ మీద రోజు మొక్కల మొరం కొట్ట కదండి, కడుపు కన్నం తింటావా గడ్డి తింటావే, నీ కళ్ళు కాకులు గద్దలు పొడుచుక తిన్నాయా, ఎండకు పోయి సుడిపట్టడాన్ని వచ్చి మంచంలో మలుచుకొని పంచారు పన్ను లేపి వార్త తీసుకురాపో అంటవేందే, ఈ ఎర్రటి ఎండలలో ఏడి పోయి ఆగంగానే నీ సావనానే. ఓ నీ నోట్ల పొక్కుల పోసావా కూర్చొని ముసలోడా, నేను ఇలా వార్తదేవా అని ఒక్క మాట అంటే నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నావు ముసలోడా, పండు ఎన్ని రోజులు అంటావో పండు ఇంట్లోనే. అరే ఇప్పటికే అవతల ఎండ 40-50 డిగ్రీలు కొడుతుందట, గీ ఎండలో పోయాట నేను వార్తలు తీసుకురావాలన్నట, ఇదేమో వేసి రూమ్లో కూర్చొని శివన్ గారు రాసిచ్చిన వార్తలను చూసుకుంటే యాళ్ళకు నమస్తే పబ్లిక్ అని అంటదట. మరి ఇది పోయి వార్తలు తీసుకొచ్చేందో నేను ఆడ కూర్చొని వార్తలు చదవానా, ఇది ఏమైనా నన్ను చూసా. హలో లస్కి చెప్పేంది ఏంది గాజు పూజ అయిపోయిందా, ఓ నేను ఇట్లా మా అన్ను కొట్ట కాదని, ఇప్పుడు నేను గుట్టకు పోయి కట్టెలేరుక రావాలన్నా పొయ్యి కిందికే. సరే సరే వస్తానా ఉండు అమ్మలాడి వస్తానా ఉండు. కొడుకో ఇప్పుడు పొయ్యి కింద కట్టెలు తీసుకు రాకుంటే నన్ను మా పటాలకు ఉపాసం పండ పెడుతుంది, ఎత్తనో తీరుగా ఏరుకొని మరి ఏం చేయ. చూసిండ్రానోళ్ళ మా ముసలని పరిస్థితే కాదు, ఈ ఎండలు జయంగా చాలా మందికి వడదెబ్బ దాకి ఆగమవుతున్నారు. అందుకే ఇటు వాతావరణ శాఖలు అటు డాక్టర్లు కూడా పగటి పూట అసలుకే బయటకు వెళ్ళకుండ్రి, ఒకవేళ అత్యవసరమైన పనుండి బయటకు వస్తే ఖచ్చితంగా నెత్తికి టోపీ పెట్టుకోండ్రి, చెవులకు రుమాలు చుట్టుకోండ్రి, మీదికెంచి గొడుగు కూడా పట్టుకోండ్రి అని చెప్తున్నారు. అట్లనే తేపకు నీళ్ళు తాగుండ్రి, శరీరం డీహైడ్రేట్ కాకుండా పుచ్చకాయ లాంటిది తినుండ్రి అని కూడా అంటున్నారు. నాకేమైతుందని అసలుకే అనుకోకుండ్రి, మంచోళ్ళను కూడా ఈ ఎండలు అట్టిగానే అడ్డం పడేస్తున్నాయి కాబట్టి జర పాయలంగా ఉండుండ్రి మరి.